ఈ ఆలయంలో హనుమంతుడు లేకుండా సీతారాములు కొలువై ఉన్నారు. ఇక్కడి సీతారాముల విగ్రహాలను సాక్షాత్తు బ్రహ్మకుమారుడైన జాంబవంతుడే ప్రతిష్ఠించాడని చెబుతారు. మరి ఇంకో ఆసక్తికరమైన కథ ఏంటంటే, ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు శ్రీరామ భక్తులు ఈ భారీ ఆలయాన్ని కేవలం ఒక్క రోజులో నిర్మించారట. ఈ ఆలయం ముందు నిలబడి దాని వైభవాన్ని చూసిన తర్వాత అర్థమైంది, ఇది కేవలం ఒక దేవాలయం కాదు, చోళుల కాలం నుండి విజయనగర సామ్రాజ్యం వరకు ఎందరో రాజులు తమ ముద్రను వేసిన చారిత్రక అద్భుతం అని. శతాబ్దాలు గడిచిన ఈ రోజుకి కూడా అదే వైభవంతో అదే అందంతో భక్తులను ఆకట్టుకుంటోంది. ఇదే కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయం. కానీ మా జర్నీ ఇక్కడితో ఆగలేదు, ఎందుకంటే ఈ వ్లాగ్ లో మేము మరో ఫ్యాసినేటింగ్ టెంపుల్ ని కూడా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అదే దేవుని గడప. తిరుమలకు గేట్ వేగా భావించే ఈ ప్లేస్ కి అంత ప్రత్యేకత ఏంటి? ఎందుకు చాలా మంది భక్తులు తిరుమల యాత్రకు ముందు ఇక్కడికి వస్తారు? తిరుమలతో దీనికి ఉన్న కనెక్షన్ ఏమిటి? ఈ రెండు టెంపుల్స్ వెనుక ఉన్న హిస్టరీ, లెజెండ్స్, లోకల్ బిలీఫ్స్, హిడెన్ ఫ్యాక్ట్స్ అండ్ మా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ ని మీతోటి ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం, లెట్స్ ఎక్స్ప్లోర్ కడపాస్ హిడెన్ స్పిరిచువల్ జెమ్స్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. ఎలా ఉన్నారండి మీ అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఇన్ఫాక్ట్ అద్దరిపోయాము. ప్రస్తుతం కడపలో ఉన్నాం అనమాట. అసలు మా లాస్ట్ వీడియో మీరు చూస్తే తాడిపత్రి, అనంతపురం డిస్ట్రిక్ట్ లో ఉన్న తాడిపత్రిలో ఒక కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అండి, దాన్ని ట్విన్ టెంపుల్స్ అంటారు అనమాట. ఆ ట్విన్ టెంపుల్స్ చూసాము అండ్ అద్భుతంగా ఒక వీడియో తీసామండి. చాలా చాలా ఫేమస్ టెంపుల్స్ అవి. బుగ్గ రామలింగేశ్వర స్వామి ఒకటి, చింతల వెంకటరమణ స్వామి టెంపుల్ ఒకటి. చాలా చాలా అద్భుతంగా వచ్చింది ఆ వీడియో. ఎవరైనా వీడియో చూడకపోతే మీరు ఐకార్డ్స్ లో ఒకటి, డిస్క్రిప్షన్ లో ఒకటి నేను లింక్ ఇస్తాను, తప్పకుండా వెళ్ళి వీడియో చూడండి. అది చూస్తే మేము అసలు కడప ఎందుకు వచ్చామనేది మీకు అర్థమవుతుంది. యూనో చిన్న పర్సనల్ వర్క్ మీద వచ్చాము అండ్ ఈ రోజు కడపలో ఉన్న రెండు ఇంపార్టెంట్ ప్లేస్ అండి. ప్రస్తుతం ఫస్ట్ అయితే రూమ్ కి యాక్చువల్లీ చెక్ ఇన్ అయ్యాము అరౌండ్ 3 o'clock. ప్రస్తుతం 3:30 అయింది. మొత్తం లగేజ్ అంతా పెట్టేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి ఒంటిమిట్ట రామాలయానికి వెళ్తున్నాం అండి. మీరు తెలంగాణలో అయితే మనకి యూనో భద్రాచలం అనేది ఎంత ఫేమస్, ఆంధ్రాలో ఒంటిమిట్ట రామాలయం అంతే ఫేమస్ అండి. చాలా చాలా ఫేమస్ అనమాట. సో అక్కడికి మా ప్రయాణం మొదలు పెడుతున్నాము. ఇక్కడ నుంచి 25 kilometers అనమాట. మేము ఉండే ప్లేస్ నుంచి, కడప టౌన్ నుంచి 25 kilometers. సో అక్కడికి వెళ్ళి రాములు వారి దర్శనం చేసుకుని, రాములు వారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మేము కడపకు తిరిగి వస్తాము. కడపకు తిరిగి వచ్చిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ ఉంది. టైం పర్మిట్ చేస్తే ఆ టెంపుల్ కూడా చూడాలి అనుకుంటున్నాము అండ్ మీకు కళ్ళకు కట్టినట్టుగా చూపిద్దాం అనుకుంటున్నాము. సో పైకి రా, కళ్ళకు కట్టినట్టుగా చూపిద్దాం అనుకుంటున్నాము. సో ఐ డోంట్ నో హౌ మచ్ ఇట్ ఈస్ పాసిబుల్, బట్ ఒంటిమిట్ట రామాలయం అయితే అక్కడికి వెళ్తామండి. ఎవరన్నా ఒంటిమిట్ట రామాలయం మీలో చూసిన వాళ్ళు ఉంటే ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో పాటు కామెంట్స్ లో షేర్ చేసుకోండి. వీ విల్ రియలీ ఫీల్ హ్యాపీ. సో వీడియో ముందుకెళ్లే ముందే తప్పకుండా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. అలాగే అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. పోతే ఇంకెందుకు ఆలస్యం, ఇక్కడి నుంచి బయలుదేరి అసలు రోడ్ ఎలా ఉంటుందో చూద్దాము, ఎలా వెళ్ళాలో కూడా చూద్దాము అండ్ ఒంటిమిట్ట రామాలయానికి వెళ్ళి రాముల వారి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి కడపకి వద్దాం. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హోటల్ నుంచి బయలుదేరామండి. బయలుదేరి ఇందాక చెప్పినట్టు ఒక 25 kilometers డ్రైవ్ చేయాలి. ఇక్కడ నుంచి మనకు ఒక 40-45 minutes పడుతుంది అప్రాక్సిమేట్గా. మీరు ఇదంతా కడప టౌన్ అనమాట. టౌన్లోంచే వెళ్ళాలి. విపరీతమైన ఎండ ఉందండి. ఇంకా 3:40 అయింది, 4 అవ్వలేదు. విపరీతమైన ఎండ. అసలు బయట దిగితే మాత్రం దోల తీరిపోతుంది, అలా ఉంది. దీన్నే వైఎస్ఆర్ కడప అని కూడా అంటారు. అండ్ చాలా బాగుందండి. చిన్న చిన్న రోడ్లు ఇలా ఉన్నాయి కానీ బట్ ఇట్ ఈస్ గుడ్. టౌన్ అయితే బాగుంది. కోదండరాముడు ఉండే ప్లేస్ కి ఆల్మోస్ట్ వచ్చేసామండి, ఒంటిమిట్ట. అక్కడ మీరు బోర్డు చూడొచ్చు, శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఒంటిమిట్ట, 1/2 kilometer అనమాట. ఆల్మోస్ట్ రీచ్డ్. మనకి ఇదంతా కూడా ఒంటిమిట్ట టౌన్ అనుకోండి. ఒకనొక టైంలో అసలు ఏ ఉండేది కదండి ఇక్కడ.
ఆ ఒంటిమిట్ట రామాలయం తప్ప. ఇప్పుడు కొంచెం డెవలప్ చేశారు. మీకు ముందు కనిపించేదే అద్భుతమైన అమోఘమైన ఒంటిమిట్ట దేవాలయం అన్నమాట. చూడండి అసలు ఎంత డెవలప్ అయిపోయిందో. నేను యాక్చువల్లీ ఒక 3 years బ్యాక్ వచ్చాను, అసలు ఏ డెవలప్మెంట్ లేదు ఇక్కడ. షాపులకి క్లియర్ లేవు ఆ టైంలో, బట్ ఇప్పుడు మొత్తం డెవలప్ చేశారు. చాలా రష్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది, బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. లోపలికి అయితే వెళ్దాం. చూడొచ్చు శ్రీ కోదండ రామస్వామి వారి టెంపుల్, ఏకశిలానగరం, ఒంటిమిట్ట. టిటిడి ఆరోగ్యానంద. సో ఇది ఎంట్రన్స్ అండి. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా టెంపుల్ అనమాట. మనం లోపలికి వెళ్ళి కార్ పార్క్ చేసి రాముల వారిని దర్శనం చేసుకుని వద్దాం. బట్ చాలా చాలా డెవలప్ చేశారండి. రైట్ సైడ్ అంతా మీరు చూడవచ్చు, కంప్లీట్గా గార్డెన్. ఓకే, అలాగే నేను ఇందాక చూశాను, అక్కడ వీడియో తీయలేపాను, కానీ ఒక ఏమంటారు ఒక పెద్ద కన్వెన్షన్ సెంటర్ లో కట్టారండి. అదేంటంటే భద్రాచలంలో మనకి కళ్యాణం జరుగుతుంది కదండి, అలా ఒంటిమిట్టలో, ఆంధ్రాలో ఒంటిమిట్టలోనే జరుగుతుంది. సో దానికోసం రాముల వారి కళ్యాణం చేయడం కోసం, ఆ సెలబ్రేషన్స్ కోసమే ప్రత్యేకంగా కట్టిన సెంటర్ అన్నమాట. అది చాలా మోడర్న్ గా, హైటెక్ గా అనిపించిందండి మాకు. మనకి ఇంచుమించు హైదరాబాద్ లో హైటెక్స్ ఉంటుంది కదా, అలా ఉందన్నమాట. సో వెళ్ళేటప్పుడు చూపిస్తానండి. బట్ ఇక్కడే ఇలా సైడ్ కి పార్క్ చేసుకోవడమే. ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి ఎ సెపరేట్ పార్కింగ్ యాజ్ సచ్. మనం ఇక్కడే చెట్ల కింద హ్యాపీగా పార్క్ చేసుకుని లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని రావచ్చు అనమాట. టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. మేము ఇక్కడ కార్ ని పార్క్ చేసాం అనమాట. మీరు చూసినట్లయితే కనుక ఇక్కడే అందరూ కూడా వెహికల్స్ పార్క్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ గా ఉందండి అసలు ఈ ప్లేస్. చూడండి, ఇదంతా కూడా చక్కగా గార్డెన్ పెంచారు. దారిలోనేమో మధ్య మధ్యలో ఆవులు అక్కడ ఉన్న గడ్డినే మేస్తున్నాయి. చూడండి, ఒక మంచి వైబ్ ఉందండి. చక్కగా ఒక చల్లటి బ్రీజ్, మంచి గాలి అన్నీ వస్తున్నాయి అన్నమాట. అండ్ అలాగే ఇక్కడ అన్నప్రసాదం పెట్టే సెంటర్ అండి. ఇక్కడ మామూలుగా డైలీ అవుతుంది కదా, అలాంటి సెంటర్ అన్నమాట. ఇంకా అలాగే అటు పక్క అలా స్ట్రైట్ గా వెళ్తే కనుక అక్కడ కూడా ఒక బిల్డింగ్ ఉందండి. ఆ బిల్డింగ్ వచ్చేసి సమ్ ఆఫీస్ అన్న అయి ఉండొచ్చు మేము అనుకోవడం. లేదంటే ఇక్కడ ఎవరైనా స్టే చేయాలంటే ఉండడానికి రూమ్స్ లాంటివైనా ఫెసిలిటీ ఉందేమో అనుకుంటున్నాము. బట్ ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మెయిన్ టెంపుల్ వైపు వెళ్ళిపోదామండి. చాలా అంటే చాలా బాగుందండి. కాంపౌండ్ కూడా చాలా పెద్దగా డెవలప్ చేశారు. ఇందాక సిద్ధు చెప్పారు కదా మీకు, ఇంచుమించు 3 years బ్యాక్ మేము వచ్చినప్పుడు అయితే ఇంత డెవలప్మెంట్ లేదు. బట్ అఫ్ కోర్స్ గుడి అయితే ఎప్పటి నుంచో ప్రఖ్యాతి చెందిందేనండి. కానీ డెవలప్మెంట్స్ వైజ్ చూస్తే కనుక ఇప్పుడు చాలా హైటెక్గా అన్ని ఫెసిలిటీస్ పెట్టేశారండి. మొత్తం అన్ని, ఎటువంటి ఇబ్బందులు అవేమి ఉండవు అనమాట, అట్లా పెట్టేశారు. సో ఇదంతా కూడా మీకు ఇటువైపు వాష్రూమ్స్ అవన్నీ ఉంటాయి. అండ్ ఇంకా ఇదంతా కూడా ఒక చిన్న పిలిగ్రిమ్స్ వచ్చిన వాళ్ళందరికీ కొంచెం సెటిల్ అయ్యే ప్లేస్ లాగా అరేంజ్ చేశారు. ఒక చిన్న గార్డెన్ అని పెట్టారనమాట మళ్ళీ. అండ్ ఇది వచ్చేసి మనకి టెంపుల్ ఎంట్రన్స్ అండి. టెంపుల్ ఎంట్రన్స్ ముందరే మనకి శ్రీ సంజీవరాయ స్వామి వారి టెంపుల్ ఒకటి కనిపిస్తుందండి. ఈయన స్వామివారి భక్తులంట. అక్కడ అందుకే లోపల బోర్డు పెట్టారు చూడండి, శ్రీ సంజీవరాయ స్వామివారి టెంపుల్ అని చెప్పేసి. అలాగే ఇది వచ్చేసి స్వామివారి రథమండపం అండి. అంటే ఎంత పెద్దగా ఉందో చూడండి, అది లిటరల్లీ ఆ షట్టరే చాలా పెద్దగా ఉందన్నమాట. అంటే మనకు అర్థమవుతుంది లోపల ఉన్న రథము అది ఎంత పెద్దదో అని చెప్పేసి. అండ్ ఇంకా ఇక్కడే కొంచెం మంచిగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ అవన్నీ పెట్టారనమాట. అండ్ లోపలికి ఎంటర్ అవుతుంటేనే మళ్ళీ ఇక్కడ మనకి శ్రీ కోదండ రామస్వామి భక్తుడైన శ్రీ మాల ఓబన్న గారి మండపం అని కనిపిస్తుందండి. ఇక్కడ మనకి స్పెసిఫిక్గా ఎటువంటి ఐడల్ లాంటిది కానీ విగ్రహం లాంటిది కనిపించదు, కానీ ఇట్లాంటిది ఒక రాయి స్తూపం లాంటిది ఉందండి, ఆయన భక్తుడిదంట. అండ్ అలాగే ఇప్పుడు మనం స్ట్రైట్గా ఇంకొంచెం నడుచుకుని వెళ్ళామంటే కనుక మెయిన్ టెంపుల్ గోపురం దగ్గరికి వచ్చేస్తామండి. చాలా అంటే చాలా బాగుంది చూడండి అసలు. ఇదేనండి మెయిన్ గోపురం, బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ ఈ టెంపుల్ కూడా అప్పట్లో విజయనగర సామ్రాజ్యము అవన్నీ ఉన్న టైమ్స్లో కట్టింది కదండి. చాలా అంటే చాలా అద్భుతమైన కార్వింగ్స్, బ్యూటిఫుల్ ఆర్కిటెక్చర్ అన్నది మనకి కనిపిస్తూనే ఉంటుంది అనమాట. అండ్ మర్చిపోయాను, ఇక్కడ కూడా ఒక మంచి పార్కింగ్ స్పేస్ అవైలబుల్గా ఉందండి కరెక్ట్గా టెంపుల్ దగ్గరే. ఇక్కడంతా ఒకవేళ నిండిపోయినట్లయితే కనుక ఇందాక మనం పెట్టుకున్నట్టు ఆ గార్డెన్కి సైడ్ ఉన్న రోడ్స్లో అక్కడ మనం పార్కింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట.
సో ఇప్పుడు వెళ్ళి చూద్దామండి టెంపుల్ లోపల ఎలా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఈ టెంపుల్ కి కొన్ని వందల ఏళ్ల హిస్టరీ ఉందండి. హిస్టారిక్ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారం ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇంచుమించు 14th సెంచరీలో బుక్కరాయల కాలంలో స్టార్ట్ అయింది. తర్వాత విజయనగర రాజులు వారి పాలనలో మరింత డెవలప్ చేశారు. అందుకే ఎటు చూసినా విజయనగర ఆర్కిటెక్చర్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గోపురం కూడా దీనికి ఒక ఎగ్జాంపుల్. ఎంత దగ్గరికి వెళ్తే అంత గ్రాండ్ గా కనిపిస్తుంది. మేమైతే కాసేపు అలాగే నిలబడి చూస్తూ ఉండిపోయాం. ఇదే ఒంటిమిట్ట ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్. దాదాపు 160 feet ఎత్తులో ఉన్న ఈ భారీ ఈస్ట్ గోపురం దూరం నుంచే మన అటెన్షన్ మొత్తం డైవర్ట్ చేస్తుంది. ఈ దేవాలయానికి ఒంటిమిట్ట అనే పేరు వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. పురాణ కథనాల ప్రకారం ఒంటుడు మిట్టుడు అనే ఇద్దరు వ్యక్తులు మొదట్లో దొంగలుగా జీవించేవారట. కానీ తర్వాత శ్రీరాముడి భక్తులుగా మారి ఆయనపై ఉన్న అపారమైన భక్తితో ఈ అద్భుతమైన ఆలయాన్ని నిర్మించారట. అంతేకాదు కేవలం ఒక్క రోజులోనే 32 స్తంభాలతో ఈ ఆలయాన్ని నిర్మించారని కూడా చెబుతారు. ఆ పని పూర్తయ్యాక వారు శిలలుగా మారిపోయారట. ఇప్పటికీ ఆలయ ప్రవేశ ద్వారం దగ్గర కనిపించే విగ్రహాలను ఒంటుడు మిట్టుడుగానే స్థానికులు విశ్వసిస్తారు. ఇక్కడ కనిపించే శిలాశాసనాలను బట్టి ఈ ఆలయం చరిత్ర కనీసం 1356వ సంవత్సరం నాటికి చెందిందని అర్థమవుతోంది. మనం ఆలయంలోకి అడుగు పెట్టగానే కనిపించే ఈ అద్భుతమైన రంగమండపం కూడా వాళ్లే నిర్మించారని పురాణాలు చెబుతున్నాయి. ఆలయంలోకి వచ్చాక మాకు బాగా నచ్చిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి. మొదట చూస్తే సాధారణ మండపంలా అనిపిస్తుంది, కానీ కాస్త దగ్గరగా గమనిస్తే ఇందులోని క్రాఫ్ట్స్మెన్షిప్ చూసి ఆశ్చర్యపోవాల్సిందే. ఈ మొత్తం మండపం 32 అద్భుతమైన స్తంభాలపై నిలబడి ఉంది. ప్రతి స్తంభం మీద ఏదో ఒక కథ దాగి ఉన్నట్లే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా దేవతామూర్తులు, అప్సరసలు, యాళి శిల్పాలు అద్భుతమైన అలంకరణలో కనిపిస్తాయి. ముఖ్యంగా కొన్ని స్తంభాలపై శ్రీరాముణ్ణి, లక్ష్మణుణ్ణి, శ్రీకృష్ణుణ్ణి చెక్కిన తీరు అయితే నిజంగా హైలైట్ అని చెప్పాలి. ఆ కాలంలో ఇంత చిన్న చిన్న డీటెయిల్స్ ని కూడా రాతిలో చెక్కడం ఎలా సాధ్యమైందో అనిపిస్తుంది. రంగమండపం నుంచి ముందుకు వెళ్తే మనం టెంపుల్లోని ఇంపార్టెంట్ భాగమైన గర్భగుడి దగ్గరకు చేరుకుంటాం. లోపలికి వెళ్లే మార్గంలో కూడా అందమైన శిల్పాలు కనిపిస్తాయి. కానీ గర్భగుడిలో అడుగు పెట్టిన తర్వాత కనిపించే దృశ్యం మాత్రం నిజంగా స్పెషల్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొలువై ఉన్న శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి విగ్రహాలు సాధారణ విగ్రహాలు కావు. ఈ 3 విగ్రహాలు ఒకే రాతి శిలలో చెక్కబడ్డాయని చెబుతారు. అందుకే ఈ విగ్రహాలను ఏకశిలా విగ్రహాలు అని కూడా పిలుస్తారు. మరి ఈ విగ్రహాలకు సంబంధించిన మరో ఆసక్తికరమైన కథ కూడా ఉంది. స్థానిక పురాణాల ప్రకారం ఈ ఏకశిలా విగ్రహాలను సాక్షాత్తు జాంబవంతుడే ప్రతిష్ఠించి పూజించాడని చెబుతారు. సాధారణంగా చాలా రామాలయాల్లో శ్రీరాముడి పక్కనే హనుమంతుడు కనిపిస్తాడు. కానీ ఇక్కడ మాత్రం గర్భగుడిలో హనుమంతుడు కనిపించడు. ఇది ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత. ఈ టెంపుల్లో కనిపించే శ్రీరాముడు, సీతమ్మ వారు, లక్ష్మణ స్వామి రూపాలు వారి వనవాస కాలానివని చెప్తుంటారు. ఆ సమయంలో శ్రీరాముడు ఇంకా హనుమంతుడిని కలవలేదుట. అందుకే హనుమంతుడి విగ్రహం ఈ దేవాలయ ఆవరణలో కనిపించదు. అయితే హనుమంతుడికి ప్రత్యేకంగా సంజీవరాయ స్వామిగా ఎదురుగా ఒక ఆలయాన్ని నిర్మించారు. అందుకే ఈ ఆలయం మిగతా రామాలయాల కంటే చాలా యూనిక్ గా అనిపిస్తుంది. ఇక మండపంలోని నృత్య భంగిమలో ఉన్న గణపతి విగ్రహం కూడా భక్తుల దృష్టిని ఆకర్షిస్తుంది. ఇది వచ్చేసి స్వామివారి డోలోత్సవ మండపం అండి. ఇది వచ్చేసి టెంపుల్, మెయిన్ టెంపుల్ నుంచి మీరు ప్రదక్షిణం చేస్తుంటే కనిపిస్తుంది అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఈ మండపం కూడా చాలా ఓల్డ్ అనమాట. అంటే మీకు ఈ మండపం ఒక స్క్వేర్ షేప్లో ఉండి ఇంకా మంచిగా పెద్ద పెద్ద సింగిల్ స్టోన్ పిల్లర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఒక అతుకు ఇక్కడ ఉండి పైన మళ్ళీ అక్కడ అతుకుంది చూడండి. సో ఇదంతా కూడా ఒక సింగిల్ స్టోన్ అండి. ఇంత పెద్ద స్టోన్ని వాళ్ళు తీసుకుని చక్కగా ఇలా మంచి మంచి విగ్రహాలు కానీ దేవతామూర్తులు కానీ కనిపించేలాగా కార్వింగ్ చేశారనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు ఒక ఆథెంటిక్ మిస్టిక్ ఫీల్ వస్తుంది అనమాట. ఇలాంటి మండపాలు కానీ ఇలాంటి ప్లేసెస్ చూసామంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇది వచ్చేసి స్వామివారి డోలోత్సవం చేసే ఉయ్యాలండి. చాలా అంటే చాలా బాగుంది, చూసారా? అదంతా కూడా మంచిగా గోల్డ్ తాపడం తోటి ఉన్నట్టు అట్లా ఉంది. ఇవి కొన్ని ఉత్సవాలు అవన్నీ చేసినప్పుడు వాడతారండి. బట్ ఇక్కడ ఉన్న ఎవ్రీ ప్లేస్కి, ఎవ్రీ స్టోన్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉండేలాగా ఏ కార్నర్లో చూసినా మనకి కొంచెం మంచి మంచి విశేషాలు తెలిసేలాగా ఉందన్నమాట ఈ టెంపుల్ మొత్తం కూడా. ఇప్పుడు నేను టెంపుల్ ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ ఉన్నానండి. ఇక్కడ మీకు ఒక 3 గోపురాలు కనిపిస్తున్నాయి కదా, ఈ 3 గోపురాలు ఉంటాయన్నమాట. అది వచ్చేసి ఈస్ట్ వైపు ఉన్న గోపురం అండి. ఇదేమో నార్త్ గోపురం.
అదేమో సౌత్ గోపురం. మనం ఈ సౌత్ గోపురం వైపు నుంచి కూడా మామూలుగా చిన్నగా స్టెప్స్ ఉంటాయి అనమాట. స్టెప్స్ ఎక్కడన్నా రావచ్చు, లేదంటే మెయిన్ ఎంట్రన్స్ అదండి. ఆ ఎంట్రన్స్ నుంచి ఇందాక మనం లోపలికి వచ్చామన్నమాట. అండ్ ఇక్కడ మీకు గోపురం ఒకటి కనిపిస్తుంది కదా, ఇది ఏదైతే ఉందో ఇదే స్వామివారి మెయిన్ టెంపుల్ మీద ఉన్న గోపురం. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. కింద అంతా చూడండి, మీకు మంచిగా ఓల్డ్ ఎప్పుడో రాతులతోటి కట్టిన ఒక కన్స్ట్రక్షన్ కనిపిస్తుంది కదా. దాని లోపలే మనకి గర్భాలయం ఉంటుందండి, మెయిన్ టెంపుల్. అండ్ ఈ టెంపుల్కి అయితే ఇటువైపు 4వ గోపురం అయితే లేదండి. జనరల్గా అయితే చాలా మటుకు హిందూ టెంపుల్స్లో మనకి 4 వైపుల గోపురాలు చూస్తాం కదా. ఈ టెంపుల్కి మాత్రం 3 sides మాత్రమే గోపురం ఉంది. బట్ వ్యూ అయితే స్పెక్టాక్యులర్ అండి. ఇక్కడ నుంచి చూసారంటే కనుక మీకు లాంగ్ షాట్లో అన్నీ కూడా కనిపిస్తాయి చూడండి. అద్భుతంగా ఉందన్నమాట. లిటరల్లీ ఒక ఓల్డ్ ఫీలింగ్, ఒక ఓల్డ్ వైపు, మంచి ఆర్కిటెక్చర్ అంతా కూడా మనం ఈ టెంపుల్లో చూడొచ్చు అనమాట. అండ్ చాలా ప్రెస్టీజియస్ అండ్ ఇంకా హిస్టరీ ఉన్న టెంపుల్ అండి ఇది. తప్పకుండా మీరు కూడా వస్తే ఈ టెంపుల్ని విజిట్ చేయండి. డెఫినెట్గా హ్యాపీగా కంటెంటెడ్గా ఫీల్ అవుతారు. ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహాకవి బమ్మెర పోతనకి కూడా ఈ ఆలయంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన తన ఆంధ్ర మహాభాగవతాన్ని శ్రీరాముడికి ఇక్కడే అంకితం చేశారని చెబుతారు. అలాగే తాళ్లపాక అన్నమయ్య కూడా ఈ ఆలయాన్ని తరచూ సందర్శించి శ్రీరాముడికి ఎన్నో కీర్తనలు రచించారట. అంటే ఈ ఆలయం కేవలం భక్తులకు మాత్రమే కాదు, తెలుగు సాహిత్యానికి కూడా ఎంతో ముఖ్యమైన ప్రదేశం అన్నమాట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 1652లో భారతదేశాన్ని సందర్శించిన ఫ్రెంచ్ యాత్రికుడు జాన్ బాప్టిస్ట్ టవర్నియర్ కూడా ఈ ఆలయాన్ని సందర్శించి భారతదేశంలో అత్యంత అందమైన దేవాలయాల్లో ఒకటిగా వర్ణించాడట. నిజం చెప్పాలంటే ఈ ఆలయంలో ప్రతి మూలలోనూ ఏదో ఒక విశేషం కనిపిస్తుంది. అందుకే ఒంటిమిట్ట కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, చరిత్ర, శిల్పకళ, భక్తి, పురాణ గాథలు అన్నీ కలిసిన ఒక అద్భుత అనుభవంలా అనిపిస్తుంది మనకి. సో ఒంటిమిట్ట రామాలయం నుంచి బయలుదేరి మళ్ళీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కడప అనమాట. కడపలో మీకు రామాలయం చూసిన తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ టెంపుల్ చూద్దామని చెప్పాను కదా, అక్కడికి వెళ్తున్నాము. బట్ బిఫోర్ దాట్ ఈ వీడియోలో ఒంటిమిట్ట రామాలయం వచ్చినప్పుడు మీకు స్టార్టింగ్ చెప్పినట్టు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే ఏరియా అంతా కూడా కళ్యాణం చేసే ఏరియా అండి. అసలు ఎంత అద్భుతంగా కట్టారో ఒకసారి చూడండి. అద్భుతం అండి. లోపలికి వెళ్ళొచ్చా లేదా అనేది తెలియదు, వెళ్ళొచ్చేమో. ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి మీకు మొత్తం ఒక గ్లిమ్స్ చూపిస్తాను చూడండి. దీన్ని కళ్యాణ వేదిక అంటారు. సో ఈ కళ్యాణ వేదికలోకి వచ్చామండి. ఇది అసలు ఒక హ్యూజ్ కాంపౌండ్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. మీకు లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా కూడా కళ్యాణం చేసుకోవడానికి కమ్యూనిటీ హాల్స్లా కట్టారనమాట. అసలు ఎంత హ్యూజ్ ఉన్నాయండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇవంతా కూడా టీటీడీ వాళ్ళ ఆధ్వర్యంలోనే అనమాట. అండ్ దేవుడి కళ్యాణం వచ్చేసి ఇక్కడ చేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్ సైడ్ చూడొచ్చు క్లియర్గా. అటే వెళ్తున్నాము, అటు వెళ్ళిన తర్వాత మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుంది. అసలు చూడండి కాంపౌండ్ ఎంత హ్యూజ్ కాంపౌండ్. అసలు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీకు. లోపలికి వెళ్ళడానికి లేదనుకుంటా, బట్ బయట నుంచి చూడండి అసలు మంచి ఇదేదో సిడ్నీలో ఆపరా హౌస్ లో ఉందండి. అసలు దాని ఫెదర్స్ ఇవన్నీ బ్యూటిఫుల్ గా పెట్టారు. అసలు చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. కన్స్ట్రక్షన్ అంతా కూడా మీకు పెద్ద డోమ్స్ లాగా కనిపిస్తున్నాయి కదండి. ఇదంతా కూడా స్వామివారికి కళ్యాణం చేసే వేదిక అండి. నిజంగా ఒక పెద్ద స్టేడియం లాగానో, సిద్ధు చెప్పినట్టు సిడ్నీలోనూ ఆపరా హౌస్ లాగా ఎలా ఉంటుందో అలా అనిపిస్తుంది మాకు. అంత మోడర్న్ ఆర్కిటెక్చర్ తోటి కట్టారండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది కూడా. అండ్ ఇది మీకు ఒంటిమిట్ట టెంపుల్ కి వెళ్తున్న దారిలో ఉన్న కనిపిస్తుంది, లేకపోతే మీరు కడపకి రిటర్న్ అవుతున్నప్పుడన్నా చూడొచ్చు అనమాట. జస్ట్ టెంపుల్ నుంచి ఒక 200 meters అండి. టెంపుల్ రీచ్ అవ్వక మీరు కడప నుంచి వెళ్తుంటే టెంపుల్ రీచ్ అవ్వక ముందు ఒక 100 meters ముందే ఉంటుంది. లేదు అంటే మీరు టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు కడప వెళ్లే దారిలోనే మీకు 100 meters లోనే కనిపిస్తుంది. అసలు చూడండి లోపలికి వెళ్తున్నాను. అసలు ఎలా ఉంది చూడండి, ఎంత హ్యూజ్ కాంపౌండ్. అసలు బాబా 100,000 మంది ఈజీగా పడతారండి. ఇంకా ఎక్కువ మంది అన్న పెట్టొచ్చు. 100,000 మంది నథింగ్. ఐ థింక్ లిటరల్లీ చూడండి హ్యూజ్ అండి. జస్ట్ చాలా లక్షల మంది పడతారు. అసలు ఊహించుకోండి, ఆ మండపం మీకు ఎదురుకుండా కనిపిస్తుంది కదా సెంటర్ లో, అక్కడ స్వామివారి కళ్యాణం జరుగుతుంటే ఇక్కడ అంతా ముందు కూర్చోవచ్చు, అందరూ కూర్చుంటారు. అసలు ఎలా ఉంటుందో ఊహించండి. అండ్ వెనక బ్యాక్ డ్రాప్ చూడండి, మంచి గ్రీనరీతో ఉన్న కొండలు, ఆ సన్, స్కై అసలు బ్యూటిఫుల్ గా ఉందండి అసలు.
నిజంగా కళ్యాణం అంటూ అటెండ్ అయితే ఒక్కసారి ఇక్కడికి గూస్ బంప్స్ వస్తాయేమో అనిపిస్తుంది అనమాట. అంత బాగుంది ప్లేస్. వావ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అసలు ఇక్కడ ఇవన్నీ అవ్వలేదు. అంటే నేను వచ్చి 4 years అయింది, బట్ ఇంత డెవలప్మెంట్ అప్పుడు లేదు. ఇప్పుడు వస్తే అసలు కళ్ళు చెదిరిపోతున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా దెర్ ఈస్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ చేంజ్ అండ్ లాట్స్ ఆఫ్ డెవలప్మెంట్. ఆ ముందు చూడండి, అసలు కళ్యాణ వేదిక అది. ఒకసారి జూమ్ చేస్తాను చూడండి, కనిపిస్తుంది మండపం. ఇదే అండి, ఈ మండపంలోనే కళ్యాణం చేస్తారు. అండ్ ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఇదంతా కూడా జనాలు కూర్చునే యూనో వసారాలాగా ఉందన్నమాట. అల్టిమేట్ ఉందండి. కరెక్ట్గా స్వామివారి కళ్యాణం చేసే మండపం పక్కనే ఇలా డోమ్స్ లా కట్టారు. ఇందాక సంజయ్ చెప్పినట్టు ఇలానే డోమ్స్ సిడ్నీ ఆపరా హౌస్ కూడా ఉంటాయి, అలా పెట్టారు. ఇవన్నీ కూడా డోమ్స్ అండి. మీకు ముందు కనిపించే ఇదంతా కూడా డోమ్ స్ట్రక్చర్స్ అనమాట. సో మళ్ళీ వెనక్కి వెళ్తాను చూడండి. ఒక్కసారి ఈ కాంపౌండ్ వెనక నుంచి ఎంత ఉంది చూడండి మీరు. లిటరలీ చాలా పెద్దదండి. కొన్ని ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ లో కట్టారు ఇది. కానీ అసలు బ్యాక్ డ్రాప్ మాకు చాలా నచ్చిందండి. ప్యూర్ గ్రీనరీ, ప్యూర్ హిల్స్ మధ్యలో చాలా బ్యూటిఫుల్ గా సెలెక్ట్ చేశారు యూనో లొకేషన్. అయితే అద్దరిపోయిందండి. సో అద్భుతమైన దర్శనం చేసుకున్నామండి. దర్శనం చేసుకుని ఇప్పుడే కళ్యాణ వేదిక కూడా చూసాం కదా, మీరు కూడా చూసారు. చాలా అమేజింగ్ ఉందండి, చాలా బ్యూటిఫుల్ ప్లేస్. అసలు ఇంత డెవలప్మెంట్ అయిందని నేను ఊహించలేదు. ఇట్స్ అ మస్ట్ విజిట్ అండి వెన్ యూ కమ్ టు కడప. కడప వచ్చారు అంటే మాత్రం ఇది చూడకుండా వెళ్ళొద్దు. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతారు మీరు తప్పకుండా. అండ్ ఐ థింక్ దీంట్లోనే కాంపౌండ్లోనే కొన్ని రూమ్స్ కూడా ఉన్నాయండి. మీరు ఇక్కడ ఆఫీస్ టీటీడీ ఆఫీస్ అని ఒకసారి అక్కడికి వెళ్తే ఆఫీస్లో మీకు ఆప్షన్స్ ఏంటనే చెప్తారు. లేదంటే వీళ్ళ వెబ్సైట్ ఉందో లేదో నాకు తెలీదు. యూనో యూ కెన్ చెక్ ది ఆప్షన్స్. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరామండి. మాకు మళ్ళీ 27 kilometers 40 minutes చూపిస్తుంది. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు కడప అనమాట. కడప టౌన్ నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్లో మనకి సెకండ్ ఇంపార్టెంట్ టెంపుల్ మేము ఈరోజు చూడాలనుకున్నది అండ్ మీకు చూపించాలనుకున్నది. అదేంటంటే దేవుని కడప అండి. జనరల్గా ఏమంటారంటే మనం తిరుపతి దర్శనం చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు దేవుని గడపకు వచ్చి అక్కడ వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని దెన్ తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుంటే మీ యాత్ర పూర్తవుతుంది అండ్ సఫలీకృతం అవుతుంది అంటారు అనమాట. అంటే మనం దేంట్లో కన్నా ఎంటర్ అవ్వాలంటే ఒక గడప దాటుతాం కదండి, అట్లా ఈ టెంపుల్ అనేది తిరుపతి వెళ్ళడానికి కడప నుంచి తిరుపతి రూట్ ఉంటుంది మామూలుగా. ఇప్పుడు కూడా చాలా మంది ఈ రూట్ లో వెళ్తూ ఉంటారు కదా. సో తిరుపతి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న ఆ వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శించుకున్నాక ఆ గడప దాటితే మనం తిరుపతి వెళ్తామన్న సిగ్నిఫికెన్స్ అనమాట. సో ఆ గడప అన్నది రాను మారి కడప అన్న పేరు వచ్చిందని చెప్పేసి అంటున్నారు. హిస్టారికల్ గా కూడా కొన్ని చోట్ల అలాంటి మెన్షనింగ్ ఉందన్నమాట. సో ఆ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి మాకు ఆ టెంపుల్ని విజిట్ చేయాలి అని తప్పకుండా అనిపించింది. అండ్ మేము విజిట్ చేశాక మిమ్మల్ని వదులుతామండి, కంపల్సరీగా మిమ్మల్ని కూడా మాతో పాటు తీసుకెళ్తాం కదా. సో అందుకే ఇప్పుడు ఒంటిమిట్ట నుంచి బయలుదేరి ఆ టెంపుల్ కి వెళ్తున్నాం అనమాట. లెట్స్ సీ అక్కడ ఏం. సో 26 kilometers అండి, అరౌండ్ 40 minutes ఉంది. సో లెట్స్ గో దేర్. ఈ మధ్యలో ఇందాక రూట్ అంతా మీరు చూసారు ఆబ్వియస్ గా. సో మనం డైరెక్ట్ గా టెంపుల్కి వెళ్ళి టెంపుల్లోనే కలుద్దాం. అక్కడ విశేషాలు ఏంటనేది అక్కడికి వెళ్ళినే తెలుసుకుందాం. సో లెట్స్ గో. కడప వెళ్ళే దారిలో ఒక 25 kilometers వచ్చామండి. యూనో ఒంటిమిట్ట రామాలయం నుంచి. అక్కడి నుంచి వస్తుంటే ఒక 20 kilometers తర్వాత ఈ అరకు వ్యాలీ ఫిల్టర్ కాఫీ అని కనిపించింది. కాఫీ తాగి కొన్ని రోజులు అయిపోయిందండి. ఈ రాయలసీమ ఏరియాలకు వచ్చిన తర్వాత మంచి ప్రాపర్ కాఫీ ప్లేస్ దొరకట్లేదు. అన్నీ దొరుకుతాయి కానీ పౌడర్ కాఫీస్ అనమాట. ఇక్కడ ఫిల్టర్ కాఫీ అని కనిపించింది. సో ఇక్కడ ఆగాము. ఇక్కడ హ్యాపీగా ఒక మంచి 2 ఫిల్టర్ కాఫీలు తాగి దెన్ వీ విల్ గో టు కడప. ఫిల్టర్ కాఫీ అండి, దగ్గర 10 రోజులు అండి ఫిల్టర్ కాఫీ తాగి. మొత్తం పౌడర్ కాఫీలు తాగి పిచ్చెక్కేస్తాను. ఫైనల్గా అరకు వ్యాలీ ఫిల్టర్ కాఫీ ట్రై చేస్తాం. స్వర్గం అండి. సో ఒక 2 కప్పులను తాగి మనం కడపకి జర్నీ స్టార్ట్ చేద్దాం. సో కడపకి వెళ్ళే దారిలోనే మనకి చూసారా మెయిన్ రోడ్ మీదే మనకు ఒక పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం కూడా ఇటే అనమాట. అండ్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవుని కడప కూడా ఇటే వెళ్ళాలి. సో ప్రస్తుతం మనం వెళ్ళేది వెంకటేశ్వర స్వామి టెంపుల్ కండి, దాన్నే దేవుడి కడప అంటారు. సో ఇదంతా చూడండి చిన్న విలేజ్ అన్నమాట. దీన్నే పాత కడప అని కూడా అంటారంటండి.
క్లైమేట్ కొంచెం సూర్యుడు దిగిపోయాడండి, కొంచెం ప్రశాంతంగా హ్యాపీగా ఆనందంగా ఉంది. అక్కడ ఒంటిమిట్ట రామాలయంలో తిరుగుతుంటే కాళ్ళు కాలిపోతున్నాయండి, అంత ఎండగా ఉందన్నమాట. కొంచెం ఇప్పుడు టైం వచ్చేసి 6:15 అయింది, అందుకనే సూర్యాస్తమయం అవుతోంది, ఇంకా అవ్వలేదు. బట్ కొంచెం చల్లబడింది క్లైమేట్. సో ఈ విలేజ్ లోంచి వెళ్తున్నాం అండి. ఇంకా మన టెంపుల్కి వెళ్ళడానికి 1.8 కిలోమీటర్స్ అన్ని చెప్తోంది గూగుల్లో. అరౌండ్ 5 minutes పడుతుంది. ఇక్కడ నుంచి తిరుపతి కొండల వరకు కూడా అండి మొత్తం హిల్స్ అన్నీ కూడా అలానే ఉన్నాయండి. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే కదా సంజయ్? యా, మొత్తం అంతా కూడా మనకి తిరుపతిలో దూరం నుంచి కొండలు ఎలా కనిపిస్తాయండి అట్లాగే ఉంది. ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది చూడండి క్లియర్ గా. యా, అక్కడ కొంచెం సన్ పడుతూ కొన్ని కొండలు ఉన్నాయి, కొన్ని నీడలో ఉన్నాయి చూడండి. బ్యూటిఫుల్ గా ఉన్నాయండి, అసలు తిరుపతి కొండలాగే ఉన్నాయి అసలు అన్ని. అంటే ఆఫ్ కోర్స్ ఇదంతా ఒకటే స్ట్రెచ్ కదా మొత్తం అంతా. ఇదే రోడ్ లో వెళ్ళిపోతే మనం డైరెక్ట్ తిరుపతి వెళ్ళిపోతాం. సో ఇదన్నమాట సంగతి. చిన్న రోడ్డు, విలేజ్ లోంచి మనం వెళ్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 2 kilometers వెళ్ళాలండి ఇలా లోపలికి ఆర్చ్ నుంచి. 2 లేదు, 1.3 kilometers ఉంది. సో ఆల్మోస్ట్ రీచ్డ్ అండి. ఇంకొక 2-3 minutes లో మనం టెంపుల్ దగ్గర ఉంటాము. అక్కడికి వెళ్ళి అక్కడ మనం దాని ఇంపార్టెన్స్ ఏంటనేది క్లియర్ గా చూసి తెలుసుకుందాం పదండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, ఇదే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నమాట. ఈ ఏరియా మీకు చుట్టుపక్కల ఇక్కడ ఉన్న ఏరియానంతా కూడా దేవుని కడప అంటారండి, అంటే పాత కడప అని కూడా అర్థం అంట. సో ఈ ఊరికి కూడా ఈ పేరు రావడానికి కారణం ఈ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయమే అండి. అందుకే ఈ ఏరియా మొత్తానికి కూడా దేవుని కడప అన్న పేరు వచ్చేసింది అనమాట. అండ్ ఇదంతా కూడా టెంపుల్ కాంపౌండ్. ఇప్పుడు ఏదో కొంచెం రినోవేషన్ వర్క్స్ ఏవో జరుగుతున్నట్టు ఉన్నాయండి, అందుకే గోపురంకి మొత్తం అంతా కూడా కలరింగ్ అవన్నీ వేస్తున్నట్టున్నారు. మొత్తం అంతా ఇట్లా స్టిక్స్ పెట్టినట్టు పెట్టారనమాట. ఇలా మీకు ఇక్కడ స్పెసిఫిక్గా మాకు ఒక పార్కింగ్ ప్లేస్ లాంటిది అయితే కనిపించలేదండి. సో మేమేం చేసామంటే ఈ టెంపుల్ పక్కనే ఇక్కడే ఒక పార్కింగ్ పెట్టుకుందుకు వీలుగా ఉండేలాగా పెద్ద రోడ్డు ఉందన్నమాట. సో ఈ టెంపుల్ కాంపౌండ్ వాల్కి ఇటు పక్కకు వచ్చేలాగానే మేము పార్కింగ్ పెట్టేసుకున్నాము, ఎటువంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. అండ్ ఇదండి టెంపుల్ లొకేషన్ అన్నీ కూడా ఇలా ఉంటాయన్నమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో టెంపుల్, దీనికి ఎందుకంత సిగ్నిఫికెన్స్ వచ్చిందో అన్నీ కూడా క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ మాకు సాధ్యమైనంత మటుకు వీలైనంత మటుకు మీకు టెంపుల్ లోపల అంతా కూడా చూపించడానికి ట్రై చేస్తామండి, వాళ్ళు ఎలా చేసినట్టున్నారు. ఇక్కడ టెంపుల్ మెయిన్ బోర్డు దగ్గరే మెన్షన్ చేశారు చూడండి, తిరుమల తొలి గడప దేవుని కడప అని చెప్పేసి. అందుకే ఆ కడప అన్న పేరు కూడా రావడానికి కారణం, గడప అన్నది పేరు మారి కడప కింద ఏమంటారు మనం పలికే విధానం బట్టి ఒక పేర్లు సెటిల్ అవుతాయి కదండి, అట్లా ఈ ప్లేస్కి ఆ పేరు వచ్చేసింది అన్నమాట. సో ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి ఎంటర్ అవుతున్నామండి. ఇదంతా కూడా ఎంట్రన్స్ మొత్తం కూడా చక్కగా ఇలా పెద్ద పెద్ద స్టోన్స్ తోటి దాని నుంచి నిర్మించింది అన్నమాట. దీనంతటికి కూడా పెయింటింగ్ చేస్తున్నారు. అండ్ లోపల అంతా కూడా మనకి పెద్ద వెంకటేశ్వర స్వామి గుళ్ళు ఎలా ఉంటాయో అవన్నీ ఇట్లాగనే అనిపిస్తుంది. బట్ చాలా హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందండి ఈ ప్లేస్కి. సో రాగానే దేవస్థానం ఆఫీసు, ఇంకా మెయిన్గా మనకి ఇట్లా సెంటర్లో టెంకాయలు కొట్టే స్థలం, ధ్వజస్తంభం ఇవన్నీ కనిపిస్తాయి. చూద్దాం లోపలికి వెళ్ళి ఏమున్నాయో అన్నీ కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. ఇప్పుడు మనం మెయిన్ ఆలయం ఎక్కడ ఉందో అక్కడ చూద్దామండి. కానీ ఇక్కడ ఒక డిసప్పాయింటింగ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం చాలా రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి అన్నమాట ఈ టెంపుల్లో. అందుకోసం అని చెప్పేసి స్వామివారు మెయిన్గా ఉన్న గర్భాలయం ఏదైతే ఉందో అది క్లోజ్ చేశారు. ఇక్కడ బాలాలయం ఏర్పాటు చేశారనమాట. చెక్క విగ్రహాలకు ఆవాహనం చేసి స్వామివారిని ఇప్పుడు ఓన్లీ ఆ బాలాలయం మాత్రమే దర్శనానికి అలౌ చేస్తున్నారండి. మేము దాన్నే దర్శించుకొచ్చామన్నమాట. బట్ ఇక్కడ ఉండే వైబే వేరు కదండి. అంటే ఈ విగ్రహాలని దర్శించుకున్నా కూడా మనకి సేమ్ పవర్, సేమ్ ఎనర్జీ వస్తుంది అనమాట. సో ఈ ముందర ఆలయం ఏదైతే ఉందో ఇక్కడ బాలాలయాన్ని ఏర్పాటు చేశారనమాట. ఈ వెనకాల మీకు కనిపిస్తుంది కదా ఆ గోపురం కనిపించే చోట మెయిన్ ఆలయం ఉంటుందండి. అంటే ఇక్కడ నుంచి మీకు చూపిస్తా చూడండి, ఇక్కడ బ్రేక్ ఉంది కదా, ఒక గేట్ కనిపిస్తుంది కదా, ఆ గేట్లోంచి లోపలికి వెళ్తే కనుక మెయిన్ ప్రధాన ఆలయం ఉంటుందన్నమాట.
సో అదైతే ప్రస్తుతానికి క్లోజ్ చేసేసారు, మేము కూడా దర్శించుకోలేకపోయాము. బట్ ఇన్ ఫ్యూచర్ ఆగస్ట్లో ఓపెన్ చేస్తారంట అండి మళ్ళీ. సో ఆ తర్వాత ఎప్పుడన్నా వస్తే కనుక తప్పకుండా మళ్ళీ ఈ టెంపుల్కి వస్తాం. చూడండి గోపురాలు అంతా కూడా రెనోవేషన్ వర్క్ అండి. ప్రస్తుతం ఎక్కడ చూసినా మొత్తం అంతా పెయింటింగ్ వర్క్ నడుస్తుంది అనమాట. అందుకోసం మొత్తం అంతా కూడా వైట్గానే కనిపిస్తుంది మీకు. ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ తోటి నింపేస్తారు కొన్ని రోజులు అయితే. ఇది టైం పట్టే పని కదండి, 1-2 రోజుల్లో అవ్వదు. సో మనం కూడా పేషెన్స్ తోటి వెయిట్ చేయాలి. ఇక్కడ ఉన్నాయి చూసారా స్వామివారి రథాలకి కానీ సేవలకు కానీ వాడే వస్తువులన్నీ ఇక్కడ పెట్టారండి ఒక చిన్న మండపంలో. ఎక్కడ పడితే అక్కడ మొత్తం అన్నీ ఇవే ఉన్నాయండి. అంటే మేము వచ్చిన టైమింగ్ కరెక్ట్ కాదేమో. సో మాకు మొత్తం అంతా రెనోవేషన్ వర్క్సే జరుగుతూ కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి స్వామివారి గర్భగుడికి వెనక భాగం అండి. ఇక్కడ పాదుకలు ఉన్నాయి స్వామివారివి. చక్కగా ఈ పాదుకలకే దండం పెట్టుకుని మనం స్వామివారిని దర్శించినట్టే ఫీల్ అవుదాం. అలాగే స్వామివారి ఆలయానికి పక్కనే ఇంకొక ఆలయం కూడా ఉంటుందండి. ఈ ఆలయంలో ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటంటే ఇక్కడ బల్లి ఉంటుందంట అండి. ఆ బల్లిని కనుక మనం తాకితే మనకి ఎటువంటి దోషాలు ఉన్నా అవన్నీ కూడా పోతాయని చెప్పేసి ఇక్కడ హిస్టారికల్గా నమ్ముతారనమాట. ఇక్కడ ప్రజలు, ఇక్కడ స్థానికులు అందరూ కూడా నమ్ముతారనమాట. సో అదొచ్చేసి ఈ ఆలయం అండి. నాకు తెలిసి ఇది అమ్మవారి ఆలయం అయి ఉంటుంది. బోర్డులు కానీ ఏమీ కానీ లేవండి, మొత్తం అన్నీ తీసేశారు. సో కంప్లీట్ రెనోవేషన్ వర్క్స్ జరుగుతున్నాయి. మొత్తం అంతా ఎక్కడ చూసినా కూడా మీకు ఈ సిమెంట్ స్లాబ్స్ ఇవే కనిపిస్తున్నాయి అన్నమాట. అసలు ప్రధాన మూర్తులు కానీ ఏమీ కనిపించట్లేదు. సో ఇన్ ఫ్యూచర్ తప్పకుండా వచ్చి ఈ టెంపుల్ని మళ్ళీ విజిట్ చేసి చూడాలి ఎలా ఉంటాయో ఉన్నది. ఇప్పుడైతే అండి ప్రస్తుతం మనం చూడడానికి వీలుగా ఈ శ్రీ ఆల్వార్స్ అనేది మాత్రమే ఉందన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిగే స్థలము ఈ క్యాబిన్ ఏదైతే ఉందో. అండ్ ఇదంతా కూడా పెద్ద మండపం లాగా అరేంజ్ చేశారండి. ప్రస్తుతానికైతే మనం ఇంతకు మించి కొంచెం కూడా ఏమి చూసే స్టేజ్లో లేమన్నమాట. సో మీకు కూడా మేము ఇదే చూసాం కాబట్టి ఇదే చూపిస్తున్నాము. బట్ ఈ ప్లేస్ వచ్చేసి అద్భుతం అండి. ఒక మంచి హిస్టరీ ఉంది, మంచి సిగ్నిఫికెన్స్ ఉంది. అలాగే ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి చాలా ఎఫెక్టివ్ అని కూడా విన్నాము. అంటే మనం ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయంట డెఫినెట్లీ. సో మనస్ఫూర్తిగా మీకు కూడా ఏమైనా కోరికలు ఉంటే కోరుకోండి. అలాగే మీ కోరికలు కూడా తీరాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. అక్కడేమో సిద్ధు అన్విత కూర్చొని రిలాక్స్ అవుతున్నారు. అదేమో ఇంకా తిరగలేకపోయి అలసిపోయింది అనమాట. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా తిరుగుతున్నాం కదా. సో ఇదండి టెంపుల్. ఒకసారి ఒక బ్రీఫ్ గ్లాన్స్ ఇచ్చేయండి, చక్కగా ఈ టెంపుల్ వైబ్ని ఫీల్ అవ్వండి. అండ్ మాతో పాటు మా కళ్ళతో చూసినట్టుగా ఫీల్ అవ్వండి. చూసారు కదండి, వెంకటేశ్వర స్వామి అద్భుతమైన దర్శనం ఇచ్చారు. అండ్ టెంపుల్ కూడా చాలా చాలా బాగుందండి. చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. బట్ ఏంటో కొన్ని రెనోవేషన్స్ జరుగుతున్నాయి. యాక్చువల్లీ ఏది జరిగినా మన మంచిగా కదండి. రెనోవేషన్స్ జరిగిన తర్వాత ఇంకా అద్భుతంగా, ఇంకా బ్యూటిఫుల్గా మనం ఈ టెంపుల్ని, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు. ప్రస్తుతం అయితే యూనో రియల్ విగ్రహాన్ని అయితే మేము చూపించలేదన్నమాట. అలాగే ఇక్కడ ఒక గోల్డెన్ బల్లి కూడా ఉంటుంది, అది కూడా మేము ఇంకా టచ్ చేయలేదు. బికాజ్ నో వన్ ఈజ్ అలౌడ్ టు ఎంటర్ ఇన్ సైడ్. సో అందుకనే మొత్తం అంతా రెనోవేషన్ అయ్యేంత వరకు కూడా మనం వెయిట్ చేయాల్సిందే. బట్ ఎనీవేస్ దర్శనం అయితే చాలా బ్యూటిఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి మేము మళ్ళీ బయలుదేరి కడపకి రూమ్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నామండి. చూపించిన 2 బ్యూటిఫుల్ టెంపుల్స్ కూడా మీరు చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అలాగే ఎంజాయ్ చేస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ యాజ్ సెట్ బిఫోర్, ఈరోజు అయితే జస్ట్ రూమ్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకుంటామండి. అండ్ రేపు మార్నింగ్ బయలుదేరి మేము మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరు జర్నీ చేయాలన్నమాట. అది ఐ డోంట్ థింక్ విల్ మేక్ ఎనీ వ్లాగ్ బికాస్ అక్కడ ఏమీ స్పెషల్ ప్లేస్ ఏం లేవు. సో ఇక్కడైతే ఇంతే. మళ్ళీ వచ్చే బ్యూటిఫుల్ వ్లాగ్లో కలిసేంత వరకు కీప్ స్మైలింగ్, keep traveling and keep enjoying your life. Bye, take care. See you in the next amazing video.